కల్తీ లిక్కర్ కేసులో అసలు నిజాలు బయటపడ్డాయి. జోగి బ్రదర్స్ క్లీన్ చిట్. కానీ పోలీసులు ఇవ్వరు. వాళ్ళని అట్లాగే ఉంచుతారు. మిగతా ఇప్పుడు తాజాగా ఏదైతే తక్కువ ఖర్చుతో ఎక్కువ డబ్బు సంపాదించాలి దురాస్తోనే అద్దేపల్లి జనార్దనరావు, జయచంద్రారెడ్డి, ఆయన బామ్మర్ది గిరిధర్ రెడ్డి, కట్టా సురేంద్రనాయుడు అంతా కలిసే మొలకల చెరువులో నకిలీ మద్యం తయారీ అమ్మకాలు చేశారు. విషయాలు తెలిసినా మౌనంగా ఉన్న నకిలీ మద్యం తయారీ కేంద్రంపై ఎక్సైజ్ పోలీసులు దాడి అనంతరం పరాలేను నేను జయచంద్రారెడ్డి సూచనల మేరకు 2 ఫోన్లను ధ్వంసం చేశాని పార్టీ నుంచి సస్పెండ్ అయిన తమ్మలపల్లి టీడీపీ మాజీ ఇన్ఛార్జ్ జయచంద్రారెడ్డి పిఏ రాజేష్ ఎక్సైజ్ పోలీసులకు ఇచ్చిన వాంగ్మూలంలో చెప్పుకొచ్చాడు. అన్నమయ్య జిల్లా మొలకల చెరువు నకిలీ మద్యం తయారీ కేసుకు సంబంధించి జయచంద్రారెడ్డి పిఏ తిమ్మిరెడ్డి గారి రాజేష్ని అరెస్ట్ చేసిన పోలీసులు మంగళవారం రాత్రి తంబడపల్లి 14 రోజులు విధించడం మదనపల్లి సబ్ జైలుకి పంపించారు. రాజేష్ రిమాండ్ రిపోర్ట్లో సంచలన విషయాలు ఉన్నాయి. పీటీఎం మండలం మల్లెం గ్రామానికి చెందిన రాజేష్ బీఎస్సీ అగ్రికల్చర్ వరకు చదివాడు. గుడివాడలోని ప్రైవేట్ కంపెనీలో కొంతకాలం పనిచేశాడు. తర్వాత ఉద్యోగాన్ని వదిలేసి స్వగ్రామానికి వచ్చి ఏడాది పాటు ఖాళీగా ఉన్నాడు. 1922 వరకు బి కొత్తకోటలో వ్యాపారం ప్రారంభించి నష్టం రావడంతో మూసేశాడు. 23 నుంచి జయచంద్రారెడ్డికి పిఏగా పనిచేస్తున్నాడు. 24లో తమ్మలపల్లి నియోజకవర్గ టీడీపీ అభ్యర్థిగా జయచంద్రారెడ్డికి టికెట్ రావడంతో ప్రచార కార్యక్రమాల సమావేశాలకు సంబంధించిన పనులు చూసేవాడు. జయచంద్రారెడ్డి ఎన్నికల ప్రచారంలో అద్దేపల్లి తరచూ పాల్గొనేవాడు. 24 అక్టోబర్లో రాజేష్ పేరు మీద జయచంద్రారెడ్డి, ఆయన బామ్మర్ది గిరిధర్ రెడ్డి మద్యం దుకాణానికి దరఖాస్తు చేయగా వచ్చింది. ఈ దుకాణానికి సంబంధించినటువంటి అన్ని వ్యవహారాలు జయచంద్రారెడ్డి వాళ్లే చూసుకునేవాళ్ళు. ఈ దుకాణంతో పాటు పీటీఎం మండలంలో సురేంద్రనాయుడు దక్కించుకున్న షాప్లో కూడా నష్టాలు వస్తుండటంతో రెండింటిని చూసుకుంటానని అద్దేపల్లి జనార్దనరావు ముందుకొచ్చాడు. దీన్ని గిరిధర్ రెడ్డి అంగీకరించి అప్పగించాడు. బెంగళూరుకి చెందిన బాలాజీ ద్వారా స్పిరిట్ ముడి పదార్థాలు కొనుగోలు చేసి నకిలీ మద్యం తయారు చేసి అమ్మితే అధిక లాభాలు వస్తాయని జనార్దనరావు చెప్పడంతో జయచంద్రారెడ్డి, గిరిధర్ రెడ్డి, సురేంద్రనాయుడు అంగీకరించారు. ఈ ఏడాది జూన్ జూలై నుంచి జనార్దనరావు, గిరిధర్ రెడ్డి, సురేంద్రనాయుడు మొలకల చెరువులో చేపట్టిన నకిలీ మద్యం తయారీకి జయచంద్రారెడ్డి మద్దతు ఇచ్చాడు. మద్యం తయారీకి అవసరమైనట్లు స్పిరిట్ సరఫరా చేసిన బాలాజీ కుమార్ సుదర్శన్కి రాజేష్ ఖాతా నుంచి ₹1,00,000 జనార్దనరావు సూచన మేరకు బాలరాజు, అష్రఫ్ మద్యం దుకాణాలకు నకిలీ మద్యం సరఫరా చేశారు. పీటీఎం మండలానికి చెందిన చైతన్య బాబు, సురేంద్రనాయుడు మద్యం దుకాణాలు పనిచేస్తూ బెల్ట్ షాపులకు నకిలీ మద్యం సరఫరా చేశాడు. 5 లక్షలు కట్టి రాజేష్ పేరుతో వాహనం కొనుగోలు చేశారు. ఆ వాహనం ద్వారా నకిలీ మద్యం సరఫరా చేశారు. తంబడపల్లి నియోజకవర్గంలోని పెద్ద తిప్ప సముద్రం, మొలకల చెరువు, తంబడపల్లి పెద్ద మండలం, కొరబలకోట, బి కొత్తకోట మండలాలకు సరఫరా జరిగింది. నకిలీ మద్యం కేసు నమోదైన వెంటనే జయచంద్రారెడ్డి సూచన మేరకు రాజేష్ సెల్ ఫోన్ల డేటాను తొలగించాడు. కాగా రాజేష్ నుంచి ఒక కీప్యాడ్ సెల్ ఫోన్ ఎక్సైజ్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. చూడండి, ఇందులో మొత్తం వ్యవహారమే 2023లో జయచంద్రారెడ్డి పిఏగా పనిచేశాడు. 2024 తంబడపల్లిలో టీడీపీ అభ్యర్థిగా జయచంద్రారెడ్డి ఉన్నప్పటి నుంచి బిగినైంది. తర్వాత ఈ మద్యం దుకాణాలు వచ్చాకనే చేశారు. ఇది రాసింది ఆంధ్రజ్యోతిని. అంటే రిమాండ్ రిపోర్ట్ రాసింది కూడా ఎక్సైజ్ పోలీసులే. 24కు ముందు నుంచినే అమ్ముతున్నారు, 24కు ముందు నుంచినే తయారు చేశారు. జోగి రమేష్ ఫోన్ చేసి తయారు చేయమన్నాడు, ప్రభుత్వాన్ని బద్నాం చేయడానికి చేశాడు. ఇంత పచ్చి అబద్ధాలు అసూగా రాసి అసలు విషయం వచ్చేటప్పుడు లోపల పేజీలో ఊరికనే అంతా కలిసే చేశారంటూ ఎవరికి అర్థం కానిగా హెడ్డింగ్ కోడ్ పెట్టి రాశారనమాట. ఎందుకంటే ఇప్పుడు హెడ్డింగులు చూసి జనాలు మోసపోతున్నారు కదా, అది నీచాతి నీచ జర్నలిజం అనేదానికి సాక్ష్యం.